ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4/4/2025. मीठे बच्चे, अभी तुम पुरुषोत्तम बनने का पुरुषार्थ करते हैं. మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరిప్పుడు పురుషోత్తములుగా అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవతలు అంటేనే పురుషోత్తములు. దేవతలు అంటేనే పురుషోత్తములు. క్యూంకి వహే పావన్, ఎందుకంటే వారు పవిత్రమైన వారు. ఎందుకంటే వారు పవిత్రమైన వారు. తుమ్ పావన్ బన్ రహే హో, మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. ప్రశ్న, బేహద్ కే బాప్ నే తుమ్ బచ్చోं को शरण क्यों दी है? అనంతమైన తండ్రి పిల్లలైన మీకు ఎందుకు శరణు ఇచ్చారు? అనంతమైన తండ్రి పిల్లలైన మీకు ఎందుకు శరణుని ఇచ్చారు? सर जवाब, क्योंकि हम सब रिफ्यूज के डिब्बे में पड़े हुए थे. बाप हमें किचड़े के डिब्बे से निकल गुल बनाते हैं. असली गुण वालों को दैवी गुणवान बनाते हैं. ఎందుకంటే మనందరం కూడా చెత్త డబ్బాలో పడి ఉన్నాం. రిఫ్యూజ్ డబ్బా, కిచడేకి డబ్బాలో పడి ఉన్నాము. బాబా మనల్ని ఈ చెత్త డబ్బా నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. బాబా మనల్ని ఈ చెత్త డబ్బా నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. అశ్రీ గుణాలు కలిగిన వారిని దైవీ గుణాలు కలిగిన వారుగా తయారు చేస్తున్నారు. అశ్రీ గుణాలు కలిగిన వారిని దైవీ గుణాలు కలిగిన దైవీ గుణవంతులుగా తయారు చేస్తున్నారు. ड्रामा अनुसार बाप ने आकर हमें किचड़े से निकाल अडॉप्ट कर अपना बनाया है. డ్రామా అనుసారంగా తండ్రి వచ్చి మనల్ని చెత్త నుండి బయటికి తీసి దత్తత తీసుకొని తమ వారిగా తయారు చేసుకుంటున్నారు. డ్రామా అనుసారంగా తండ్రి వచ్చి మనల్ని చెత్త నుండి బయటికి తీసి దత్తత తీసుకొని తమ వారిగా చేసుకున్నారు. పాట ఏ కౌన్ ఆయా ఆజ్ సవేరే సవేరే, ఈరోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు? ఈరోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు? ओम शांति. रात को दिन बनाने के लिए बाप को आना पड़े. अभी तुम बच्चे जानते हो कि बाप आया हुआ है. पहले हम शूद्र वर्ण के थे, शूद्र बुद्धि थे. वर्णों वाला चित्र भी समझाने के लिए बहुत अच्छा है. बच्चे जानते हैं हम इन वर्णों में कैसे चक्कर लगाते हैं. अभी हमको परमपिता परमात्मा ने शूद्र से ब्राह्मण बनाया है. कल्प 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 के संगम युगे हम ब्राह्मण बनते हैं. ब्राह्मणों को पुरुषोत्तम नहीं कहेंगे, पुरुषोत्तम तो देवताओं को कहेंगे. రాత్రిని పగలుగా తయారు చేయటం కోసం తండ్రి రావాల్సి వచ్చింది. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, తండ్రి వచ్చింది. మొదట మన శూద్ర వర్ణస్థులుగా ఉండేవాళ్ళం, శూద్ర బుద్ధి ఉండేది. ఈ వర్ణాల యొక్క చిత్రం కూడా అర్థం చేయించడం కోసం చాలా మంచిగా ఉంది. మీరు తెలుసుకున్నారు
మనం ఈ వర్ణాల యొక్క చక్రంలోకి ఎలా వస్తాం? ఇప్పుడు మనకి పరంపిత పరమాత్మ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. కల్పం యొక్క సంగం యుగంలో బ్రాహ్మణులైన మనమే అవుతాం. బ్రాహ్మణులను పురుషోత్తములని అనరు. పురుషోత్తములని దేవతలకే చెప్తారు. బ్రాహ్మణులు ఇక్కడ పురుషార్థం చేస్తున్నారు పురుషోత్తములుగా అవ్వటం కోసం, పతితుల నుండి పవిత్రంగా అవ్వటం కోసం తండ్రిని పిలుస్తూ వచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మేము ఎంతవరకు పవిత్రంగా అయ్యాము. స్టూडेंट भी पढ़ाई के लिए विचार सागर मंथन करते हैं. स्टूडेंट కూడా చదువు కోసం విచార సాగర్ మంథనం చేస్తారు. समझते हैं इस पढ़ाई से हम ये बनेंगे, तो बच्चों की बुद्धि में है कि अभी हम ब्राह्मण बने हैं देवता बनने के लिए. यह अमूल्य जीवन, क्योंकि तुम ईश्वरीय संतान, ईश्वर तुमको राजयोग सिखला रहे हैं, पतित से पावन बना रहे हैं, पावन देवता बनते हैं. वर्णों पर समझाना बहुत अच्छा है. స్టూడెంట్ చదువు కోసం విచార సాగర్ మంత్రం చేస్తూ ఉంటారు కదా, తన చదివిని మళ్ళీ రిపీట్ చేస్తూ నెమరు వేస్తూ ఉంటారు. అర్థం చేస్తున్నారు కదా, ఈ చదువు ద్వారా మేము ఈ విధంగా అవుతాం. మీ బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు మేము బ్రాహ్మణులుగా అయ్యాము దేవతలుగా అవ్వటం కోసం. ఇది చాలా విలువైన జీవితం, ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఈశ్వరుడు మీకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, పతితుల నుండి పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు, పావనంగా దేవతలుగా అవుతున్నారు. ఈ వర్ణాలపై అర్థం చేయించడం కూడా చాలా మంచిదే. సన్యాసి మొదలైన వారు ఈ విషయాలపైన నిలవలేదు. మాకు 84 జన్మం కే హిసాబ్ సమझ सकते हैं, మిగతా 84 జన్మల యొక్క లెక్క అయితే అర్థం చేసుకోగలరు. ये भी समझ सकते हैं कि हम सन्यासी धर्म वाले 84 जन्म लेते हैं. ఇది కూడా అర్థం చేసుకోగలరు, సన్యాసి ధర్మస్థులైన మేము 84 జన్మల్ని తీసుకుంటాం. ఇస్లామీ బౌద్ధి ఆది भी समझेंगे, ఇస్లామీ బౌద్ధులు మొదలైన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మేము 84 జన్మల్ని తీసుకుంటాం. పునర్జన్మలు అయితే భలే పునర్జన్మలు తీసుకుంటారు, కానీ 84 జన్మలు తీసుకుంటారని వాళ్ళు కూడా, కానీ తక్కువ. తుమ్హారే సమझाने से जब समझ जाएंगे, ఎప్పుడైతే మనం అర్థం చేస్తాం వెంటనే వాళ్ళు అర్థం కూడా చేసుకోగలరు. समझाने की भी युक्ति चाहिए, అర్థం చేయించడానికి కూడా యుక్తి కావాలి. तुम बच्चे यहाँ सम्मुख बैठे हो तो बाबा बुद्धि को रिफ्रेश करते हैं, जैसे और बच्चे भी यहाँ आते हैं रिफ्रेश होने के लिए. పిల్లలైన మీరు ఇక్కడ సమ్ముఖంగా కూర్చున్నట్లయితే బాబా బుద్ధిని రిఫ్రెష్ చేస్తారు. అలా అయితే వేరే పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు రిఫ్రెష్ అవ్వటం కోసం. మీకు రోజు బాబా రిఫ్రెష్ చేస్తున్నారు, ఇది ధారణ చేయండి. बुद्धि में ये ख्याल चलते रहे, हम 84 जन्म कैसे लेते हैं, कैसे शूद्र से ब्राह्मण बने हैं. మీ బుద్ధిలో ఇదే ఆలోచన నడుస్తూ ఉండాలి, మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము, ఎలా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. బ్రహ్మకి సంతాన్ బ్రాహ్మణ్, బ్రహ్మ యొక్క సంతానం ఎవరు? బ్రాహ్మణుడు. బ్రహ్మ కహాసే, ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? నేను కూర్చోబెట్టి మీకు అర్థం చేస్తున్నాము, ఈ బ్రహ్మ అన్న పేరు నేను, ఎవరైతే బ్రహ్మ కుమారులు ఉన్నారో ఇదంతా కలిపి ఏమైంది? ఫ్యామిలీ అయింది. తో జరూర్ అడాప్ట్, అందరూ దత్తత తీసుకున్న వాళ్ళే కదా, తప్పనిసరి. बाप ही अडॉप्ट करेंगे, उनको बाबा कहा जाता है, दादा नहीं कहेंगे. बाप को बाप ही कहा जाता है, मिलियत मिलती है बाप से. कोई चाचा मामा व बिरादरी वाला भी अडॉप्ट करते हैं. जैसे बाप ने सुनाया था, एक बच्ची खिचड़ी के डब्बे में पड़ी थी, वो कोई ने उठाए जाकर किसको गोद में दी, क्योंकि उनको अपना बच्चा नहीं. तो बच्ची जिनकी गोद में गई उनको मम्मा बाबा कहने लग पड़ेंगे ना, ये फिर बेहद की बात. తండ్రి దత్తత తీసుకుంటారు. శివబాబానే తండ్రి అంటారు, దాదా అని అనరు. దాదా అని తండ్రి అనటానికైతే లేదు, తండ్రిని తండ్రినే అంటారు. ఆస్తి లభించేది కూడా తండ్రి నుండి, చిన్నాన్న నుండి కానీ మామ నుండి కానీ పరివారం నుండి కానీ దత్తత తీసుకుంటారు. ఎలా అయితే తండ్రి వినిపించారో కథ ఈరోజు చెప్తున్నారు బాబా. ఒక అమ్మాయి చెత్త డబ్బాలో పడి ఉంది, ఎవరో ఆమెను తీశారు. ఎవరికైతే తమకంటూ పిల్లలు లేరు వారు ఊళ్ళో ఇచ్చారు.
ఎప్పుడైతే ఆ అమ్మాయి పెద్దదమైందో ఎవరు ఒళ్ళో అయితే తీసుకున్నారో వారిని తల్లి తండ్రి అని అన్నాడు మొదలుపెట్టి. అది ఒకరి విషయం. ఇదైతే అనంతమైన విషయం. బాబా కూడా ఈ రావణుడు అనే ఈ చెత్త డబ్బా నుంచి మనల్ని తీసుకొని దత్తత తీసుకున్నారు. మనం బాబాకి ఏమయ్యాము? పిల్లలు. బాబా మనకి ఏమయ్యారు? తల్లి తండ్రి. బచ్చే भी जैसे बेहद की కిచిడి కి డబ్బా, అలాగే మనం కూడా అనంతమైన చెత్త డబ్బాలో పడి ఉంటాం. విషయ వైతరణి నదిలో మునకలు వేసి ఎంత చెత్తగా అయిపోయాం. డ్రామా అనుసారంగా నేను వచ్చి చెత్త నుండి బయటికి తీసి మిమ్మల్ని దత్తత తీసు. తమో ప్రధానాన్ని చెత్త అని చెప్తారు. అసలీ గుణం వాళ్ళే మనుష్య దేహాభిమానం. అసలీ గుణం కలిగిన మనుషులు ఎవరు? దేహాభిమానం. काम क्रोध भी बड़े विकार है. కామము క్రోధం కూడా చాలా పెద్ద వికారం. तो तुम रावण के बड़े रिफ्यूज में पड़े. మీరు రావణుడి యొక్క పెద్ద చెత్త డబ్బాలో పడి ఉన్నారు. వాస్తవమే రిఫ్యూజీ బి హో. అలాగే బాబా చెప్పాలంటే రిఫ్యూజ్ అయిన వాళ్ళం కూడా మనందరం కూడా. అవి తుమ్మే బేహద్ కే బాప్ శరణి. అందరూ మనల్ని రిఫ్యూజ్ చేస్తారు. మనం రిఫ్యూజ్ అయిపోయాం అన్నిటి నుండి కూడా. ఇప్పుడు ఎవరి శరణలోకి వచ్చాం? తండ్రి యొక్క శరణలోకి వచ్చాం. రిఫ్యూజ్ నికల్, దేని నుండి బయటకు తీసి బాబా మనల్ని పుష్పాలుగా దేవతలుగా तैयार चीज। इस समय सारी दुनिया रिफ्यूज के बड़े डिब्बे में पड़े। बाप आकर तुम बच्चों को किचड़े से निकाल अपना बनाते हैं, परंतु किचड़े के रहने वाले ऐसे हीरे हुए हैं जो निकालते हैं फिर भी किचड़े हैं अच्छा लगता है। बाप आकर बेहद के किचड़े से निकालते हैं, बुलाते भी हैं बाबा आकर हमको गुल गुल बनाओ, कांटों के जंगल से निकाल फ्लावर बनाओ, खुदाई बगीचे में बिठाओ। अब असुरों के जंगल में पड़े बाप तुम बच्चों को गार्डन में ले चलते हैं, शूद्र से ब्राह्मण बने हैं फिर देवता बने। ఇప్పుడు అనంతమైన తండ్రి యొక్క శరణు తీసుకున్నాము, చెత్త నుండి బయటకు వచ్చి పుష్పాలుగా దేవతలుగా. ఈ సమయం మొత్తం ప్రపంచం చెత్త డబ్బాలో పడింది. ఒకరిద్దరు నేను వచ్చి పిల్లలైన మీకు చెత్త నుండి బయటికి తీసి నా సమానంగా తయారు చేస్తున్నాను, నా వారిగా చేసుకుంటాను. కానీ చెత్త నుండి ఉండేటటువంటి వాళ్ళు ఎంత వజ్రంగా అయ్యారో చూడండి. అయినా కొంతమంది ఏం చేస్తున్నారంటే దీని నుండి బయటకు వెళ్ళి చెత్తే మళ్ళీ మంచిగా అనిపిస్తుంది కొంతమందికి. నేను వచ్చి అనంతమైన చెత్త నుండి మిమ్మల్ని పిలుస్తూ వచ్చారు కదా బాబా, వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారు చేయండి. ముళ్ళ అడుగు నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారు చేయండి. ఈశ్వరీయ తోటలో కూర్చోబెట్టండి. ఇప్పుడు అసురుల యొక్క అడవిలో పడి ఉంది బాబా, పిల్లలైన మీకు తోటలోకి తీసుకుని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయిన తర్వాత దేవతలుగా అవుతాం. ఈ దేవతాంకి రాజధాని, ఇది దేవతల యొక్క రాజధాని. బ్రాహ్మణంకి రాజ్యం హేనే, ఈ బ్రాహ్మణుల యొక్క రాజ్యం లేనే లేదు. మళ్ళీ పాండవ నామ హే పరంతు పాండవంకు రాజాయినే. పాండవులని పేరుంది కానీ పాండవులకు రాజ్యం ఎక్కడుంది చూపించారు చెప్పండి? లేదు కదా. వాళ్ళు కూడా రాజ్యాన్ని అనుభవించినట్టుగా చూపించారు. రాజాయి ప్రాప్తి కర్నేకి బాప్ కే సాత్ బయటే, రాజ్యాన్ని ప్రాప్తించుకోవటం కోసం ఇప్పుడు తండ్రితో పాటు మనం ఇక్కడ కూర్చో. బేహద్ కి రాత్ పూరి హో, బేహద్ కా దిన్ షురు హో. అనంతమైన రాత్రి పూర్తయి ఇప్పుడు అనంతమైన పగలు మొదలవుతుంది. గీత్ సునానా కౌన్ ఆయే సవేరే సే, పాట విన్నారు కదా, ఉదయాన్నే ఎవరు వచ్చారు. सवेरे सवेरे आते हैं रात को मिटाए दिन बनाने, अर्थात स्वर्ग की स्थापना नरक का विनाश कर. ఉదయాన్నే బాబా వస్తున్నారు రాత్రిని సమాప్తి చేసి పగలుగా తయారు చేయటం, అనగా స్వర్గం యొక్క స్థాపన నరకం యొక్క వినాశనం చేయించడానికి. ఏవి బుద్ధి మే రహే తో ఖుషి హో, ఇది బుద్ధిలో ఉన్నట్లయితే మీకు ఖుషి ఉంటుంది. ఎవరైతే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందే వాళ్ళు ఉన్నారో ఎప్పుడు వారిలో అసురీ స్వభావం అనేది కనిపించదు. जो नई दुनिया में ऊंच पद पाने वाले, ఎవరైతే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవి పొందేవారు ఉంటారో కभी अपना असली స్వభావం नहीं दिखाए, ఎప్పుడు కూడా వారు తమ అసరీ స్వభావాన్ని చూపించారు.
जिस यज्ञ में इतना ऊंच बनते हैं, ఏ యజ్ఞంలో ఇంత ఉన్నతంగా అవుతున్నారో उस यज्ञ की बहुत प्यार से सेवा कर ఆ యజ్ఞానికి చాలా ప్రేమతో సేవని చేస్తారు. ऐसा यज्ञ में तो हड्डियां भी देनी चाहिए. ఇలాంటి యజ్ఞాని కోసం అయితే మన ఎముక అరగదీయాలి సేవ కోసం. నిన్న కూడా బాబా స్థూల సబ్జెక్ట్ చెప్పారు కదా. अपने को देखना चाहिए, మీకు మీరు చూసుకోవాలి. इस चलन सा ऊंच पद कैसे पाए, ఈ నడవడికతో నేను ఉన్నత పదవిని ఎలా పొందుతాను అని ఎవరికి వాళ్ళు చెక్ చేస్తారు. బేసమజ్ छोटे बच्चे तो नहीं है ना, తెలివి తక్కువైనటువంటి చిన్న పిల్లలు అయితే కాదు కదా. समझ सकते हैं రాజా కైసే ప్రజా కైసే, అర్థం చేసుకోగలరు కదా రాజుగా ఎలా అవుతారు, ప్రజలుగా ఎలా అవుతారు. బాబాని రథ भी अनुभवी नहीं है, బాబా రథాన్ని కూడా అనుభవి తీసుకున్నారు. जो రాజాओं आदि को अच्छी रीति जानते हैं, ఈయన అందరు రాజులు వీళ్ళందరి గురించి ఆయనకి బాగా తెలుసు. రాజాओं के दास दासियों को बहुत सुख मिलता है, రాజుల దగ్గర ఉన్న దాస్ దాసులకు కూడా చాలా సుఖం లభిస్తుంది. वो तो राजाओं के साथ ही रहते, వాళ్ళు రాజులతోనే ఉంటారు. परंतु कहलाएंगे तो दास दास, రాజులతో పాటు ఉన్న వాళ్ళ అండం ఏమని అంటారు, దాస్ దాసులని అంటారు. సుఖ్ తో హై, సుఖమైతే ఉంటుంది. జో రాజా రాణి కా హై वो उनको मिले, రాజా రాణిలు ఏం తింటారో వాళ్ళకు కూడా అవి లభిస్తాయి. బాహర్ వాళ్ళే తోడే హీ కా సక్తే, బయట ఉన్న వాళ్ళు తినగలరా, రాజా రాణిలు ఏం తింటారు బయట వాళ్ళకి తినగలరా, తినలేరు. కానీ వాళ్ళతో పాటు ఉన్న దాస్ దాసులు మాత్రం తింటారు. दासिया में भी नंबर वार होते, दासीల్లో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. कोई श्रृंगार करने वाली, कोई बच्चों को संभालने वाली, कोई झाड़ू आदि लगाने वाली, పని వాళ్ళలో కూడా అలంకరింప చేసే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని సంభాళించే వాళ్ళు ఉంటారు, తుడిచే వాళ్ళు, ఒత్తే వాళ్ళు ఉంటారు, రకరకాలు. ఇక్కడ రాజుల దగ్గర ఎంతమంది దాస్ దాసీలు ఉన్నారంటే అక్కడ సత్యుగంలో ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి. सब पर अलग अलग अपने चार्ज होते हैं, ప్రతి ఒక్కరి పైన వేరే వేరే ఉంటుంది. रहने का स्थान अलग होता है, అందరూ ఒకలాగా ఉండరు, ఎవరి వాళ్ళ డ్యూటీ ఉంటుంది, డ్యూటీకి తగ్గట్టుగానే వాళ్ళకి విలువ ఉంటుంది, వాళ్ళు ఉండే స్థానం కూడా వేరేగా. कोई రాజా రాణి జైసే సజాయా హువా నహీ హోగా, రాజా రాణిల్లో అలంకరించినట్టుగా అయితే ఉండరు, డిఫరెంట్ గా ఉంటారు. మళ్ళీ అత్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఎలా ఉంటుంది. जैसे सर्वेंट क्वार्टर्स होते हैं, ఎలాగైతే సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా, अंदर आएंगे तो जरूर परंतु रहते सर्वेंट क्वार्टर्स में है, లోపలికి రావడం వస్తారు, వాళ్ళకి సేవ చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఉండేది వాళ్ళ క్వార్టర్స్ లోనే వాళ్ళు. तो बाप अच्छी रीति समझाते हैं अपने पर रहम, బాబా మంచి రీతిగా అర్థం చేస్తున్నారు, మీపై మీరు దయ చూపించుకోండి. మేము ఉన్నతాతి ఉన్నతంగా అయ్యాము, మేము ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. ఓహో సౌభాగ్యం. దేవత తర్వాత ఏమవుతాము, దేవతలుగా. ఈ సంగమ యుగ బౌత్ కళ్యాణికారి, ఈ సంగమ యుగం చాలా కళ్యాణికారి యుగం. తుమ్హారి హర్ బాత్ మే కళ్యాణ్ బరావు, మీ యొక్క ప్రతి విషయంలో ఏమి నిండి ఉందంటే కళ్యాణమే. भंडारे में भी योग में भोजन बनाए तो गौतम को कल्याण भरा हुआ है, బండార్లో ఉండేటప్పుడు కూడా యోగంలో ఉంటూ భోజనాన్ని తయారు చేసినట్లయితే ఆ తిన్న వాళ్ళకి ఎంతమందికి కళ్యాణం జరుగుతుంది. శ్రీనాథ్ ద్వారే మే భోజన్ బనాతే హై బిల్కుల్ హీ సైలెన్స్ మే, శ్రీనాథ్ ద్వారంలో భోజనాన్ని తయారు చేస్తారు, అది కూడా పూర్తిగా సైలెన్స్ గా ఉంటూ తయారు చేస్తారు. శ్రీనాథుని యొక్క స్మృతి ఉంటుంది భోజనం తయారు చేసినప్పుడల్లా కూడా. भक्त अपने भक्ति में बहुत मस्त रहते हैं, तुमको फिर ज्ञान में मस्त रहना चाहिए. श्री कृष्ण की ऐसी भक्ति होती है, बात मत पूछ. वृंदावन में 2 बच्चियां हैं, पूरी भक्ति हैं, कहती हैं बस हम यहाँ ही रहेंगे, यहाँ ही श्री कृष्ण की याद. उनको बहुत कहते हैं अच्छे मकान में चलकर रहो, ज्ञान लो, बोलती हैं हम तो यहाँ ही रहेंगे, तो उसको कहेंगे भक्ति भक्त शिरोमणि. श्री कृष्ण पर कितना न्योछावर जाते हैं. अभी तुमको बाप पर न्योछावर होना है. पहले शुरू में शिव बाबा पर कितना न्योछावर किया, देर के देर आए. जब इंडिया में आए तो गौतम का अपना दरबार याद पड़ने लगा, कितने चले गए.
బాబా చెప్తున్నారు భక్తులు తమ భక్తిలో ఎంత ఆనందంగా ఉంటారు భక్తి చేసేటప్పుడు, ఎవరిని పూజిస్తారు వారి యొక్క ఆనందం. మరి మీరు జ్ఞానంలో ఇంకెంత మస్తుగా ఉంటారు మీరు. శ్రీకృష్ణుడికి ఎలాంటి భక్తులు ఉంటారంటే మరి అడగండి. బృందావనంలో ఇద్దరు పిల్లలు ఉండేవారు, పూర్తిగా భక్తిలు అనమాట, సంపూర్ణమైన భక్తిలు. వాళ్ళు అనేవారంటే మేము ఇక్కడే ఉంటాము, ఆ ఇద్దరు కన్యలు ఎవరైతే మేము ఇక్కడే శరీరం విడిచిపెడతాము శ్రీకృష్ణుని స్మృతిలో. వారికి చాలా మంది అనేవారంట మంచి ఇంట్లోకి వెళ్ళి ఉండండి, జ్ఞానం తీసుకోండి అని అనేవారట వాళ్ళిద్దరు. మేము ఇక్కడే ఉంటాం. వారినే అంటారు అసలైనటువంటి భక్తి శిరోమణి. ఈ ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటూ భగవంతుడు ఎవరి కోసమైతే మేము వచ్చామో వారిపైన మా జీవితాన్ని శ్రీకృష్ణుడి పైన ఎంత బలవుతున్నారు. ఇప్పుడు మీరు ఎవరిపైన బలవుతున్నారు? శ్రీకృష్ణుడు శివుని యొక్క కుమారుడు, శివుని ద్వారా తయారు. మరి శివుడి పైన మనం బలం. మొట్టమొదట శివబాబా పైన మీరు ఎంత బలయ్యారు? అప్పట్లో ఆదిలో ఎంతో మంది వచ్చారు శివబాబాని చూసి తమ జీవితాన్ని పూర్తిగా డెడికేట్ చేశారు. ఇల్లు వాకిళ్ళు అన్ని విడిచిపెట్టు వచ్చేసారు పూర్తిగా. ఎప్పుడైతే ఇండియా వచ్చారో అనేకులకు తమ ఇల్లు వాకిళ్ళు గుర్తు రావడం మొదలై ఎంతో మంది వెళ్ళిపోయారు కూడా బాబా చేయి విడిచిపెట్టి. ఆచారం అందరిపైన కూర్చుంటుంది కదా, అందరూ ఒకలాగా ఉండరు కదా. ఈ రోజు ఇలా ఉన్నారంటే రేపు ఇలాగే ఉంటారని గ్యారంటీ లేదు. కభీ కైసీ దశ కభీ కైసీ దశ, ఒకసారి ఒక దశ కూర్చుంటే ఇంకోసారి ఇంకో దశ కూర్చు. బాబానే సమజాయా హై కోయి భీ ఆతే హై తో బోలో కహా ఆయే. బాబా అర్థం చేస్తున్నారు, ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి అడగండి మీరు ఎక్కడికి వచ్చు. బాహర్ మే బోర్డు దేకా, బయట బోర్డు చూశారు బ్రహ్మకుమార్ కుమారిలు అని. ఎతో పరివార్ హేనా, ఇదంతా ఏమైంది పరివారం కదా. ఏక్ హే నిరాకార్ పరంపిత పరమాత్మ, ఒకరెవరు నిరాకారుడైన పరంపిత పరమాత్మ. దూసరా ఫిర్ ప్రజాపిత బ్రహ్మ భీ గాయ హో, రెండవది ఎవరు ప్రజాపిత బ్రహ్మ కూడా గాయనం. సబ్ ఉన్కే బచ్చే, అందరూ కూడా వారి యొక్క పిల్లలు. దాదా కూడా ఎవరు శివబాబా యొక్క స్వామి. వారసత్వం వారి నుండి లభిస్తుంది. రాయి దేతే హై ముజే, ఆ శివ బాబా మనకి సలహా ఇస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పవిత్రంగా అవుతుంది. కల్ప పైలేవి అయితే రాయి కల్ప పూర్వం కూడా ఇదే రకంగా సలహా బాబా కిట్నీ ఉంచి పడ, ఎంత ఉన్నతమైన చదువు. ఏవి తుమారి బుద్ధి మే హం బాప్ సే వర్సలే, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా, మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. तुम बच्चे मनुष्य से देवता बनने की पढ़ाई पढ़ रहे हो, तुम्हें जरूर दैवी गुण धारण करने हैं. పిల్లలైన మీరు మనుష్యం నుండి దేవతలుగా అయ్యేటటువంటి చదువును చదువుకుంటుంది, తప్పకుండా మీకు దైవీ గుణాల్ని ధారణ చేయండి. తుమ్హారా కాన్ పాన్ బోల్ చాల్ కిత్నా రాయల్ హోనా चाहिए. మీరు తినేది తాగేది మాట్లాడేది నడిచేది ఎంత రాయల్ గా ఉండాలి. మీరు దేవతాయి కిత్నా తోడా కాతా, దేవతలు ఎంత తక్కువ తింటారు. ఉన్మే కోయి లాలచ్ నహీ హోతీ, ఇది తినాలి అది వండుకోవాలి ఇలాంటి కోరికలు అనేవి వాళ్ళకి 36 ప్రకార్ కే భోజన్ బంతే హై, ఖాతే కిత్నా తోడా. 36 రకాల వంటకాలు వండినా కూడా తినేది చాలా, అది రాయల్టీ. కాన్ పాన్ కి లాలచ్ రఖనా, ఇది తినాలి అది వండుకోవాలి ఇలా ఉంచుకోవటం కూడా అశ్రీ చలనం అంటున్నారు బాబా ఈరోజు. दैवी गुण धारण करने हैं तो कान पान बड़ा शुद्ध और साधारण होना चाहिए. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి అనుకున్నట్లయితే తినేది తాగేది ఎంత శుద్ధంగా సాధారణంగా ఉండాలి. परंतु माया ऐसी है जो एकदम पत्थर बुद्धि बना देती है, तो फिर पद भी ऐसा. కానీ మాయ ఎలాంటిదంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారుగా చేసేస్తుంది. అందుకే పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. బాప్కైతే అప్నా కళ్యాణ్ కర్నే కే లియే దైవీ గుణ ధారణ కరు. బాబా చెప్తున్నారు మీ కళ్యాణం చేసుకోవడం కోసం దైవీ గుణాన్ని కూడా ధారణ చేయండి. అచ్చి రీతి పడేంగే పడాయింగే తో తుమ్కో హీ ఇజాఫా మిలే, మంచి రీతిగా చదువుకొని చదివించినట్లయితే మీకే బహుమతి అనేది లభిస్తుంది. బాప్ నహీ దేతే హై, బాబా ఇవ్వట్లేదు.
तुम अपने पुरुषार्थ से पाते మీరు మీరు చేసే ప్రయత్నం ద్వారా సంపాదించుకుంటున్నారు ఎవరి నుండి अपने को देखना चाहिए మిమ్మల్ని మీరు చూసుకోవాలి कहाँ तक हम सर्विस करते ఎంత వరకు మేము సేవ చేస్తాం हम क्या बनेंगे మేము ఏమవుతాం इस समय शरीर छूट जाए तो क्या मिलेगा ఈ సమయమే కనుక శరీరం విడిచిపెట్టినట్లయితే నాకేం లభిస్తుంది बाबा से कोई पूछे तो बाबा जट बता दे कि इस एक्टिविटी से समझा जाता है ये फलाना पद पाके బాబాకి ఎవరైనా అడిగినట్లయితే బాబా వెంటనే తెలియచేస్తారు మీరు నడిచే నడవడిక ద్వారా అర్థమైపోతుంది మీరు పలానా పదవిని పొందుతారు అని పురుషార్థి नहीं करते तो कल्प कल्पांतर के लिए अपने को घाटा डाल పురుషార్థమే చేయలేదనుకోండి కల్పం మీకోసం మీరు నష్టాన్ని ఫిక్స్ చేస్తున్నారని अच्छी सर्विस करने वाले जरूर अच्छा पद पाएंगे మంచి సేవ చేసే వాళ్ళు తప్పకుండా మంచి పదవిని పొందుతారు अंदर में मालूम रहता है ये दास दासी जाकर बने లోపల తెలుస్తుంది కదా వీళ్ళు దాస్ దాసీలుగా వెళ్ళయి అవుతారు बाहर से कह नहीं सकते బయట నుండి అయితే स्कूल में भी स्टूडेंट समझते हैं हम सीनियर बनेंगे और जूनियर స్కూల్లో కూడా స్టూడెంట్ అర్థం చేసుకోగలరు మేము సీనియర్ అవుతామా లేకపోతే జూనియర్ అవుతామా అని यहाँ भी ऐसा है ఇక్కడ కూడా అంతే సీనియర్ जो होंगे वो राजा रानी बने ఎవరైతే సీనియర్ అవుతారో అలాంటి వాళ్ళు రాజారాణిలుగా అవుతారు జూనియర్ కమ్ పద్ పాయింగ్ జూనియర్లు తక్కువ పదవిని పొందుతారు చేసే తక్కువ పురుషార్థం బట్టి తక్కువ పదవి షావుకారు में भी सीनियर और जूनियर होंगे ना షావుకారుల్లో కూడా జూనియర్లు సీనియర్లు ఉంటారు కదా दास दासीల్లో కూడా సీనియర్లు జూనియర్లు ఉంటారు కదా सीनियर वालों का दर्जा ऊंचा होता है सीनियर అంటే ఇక్కడ అర్థం ఏంటి వాళ్ళ పదవి హై లెవెల్ గా ఉంటుంది झाड़ू लगाने वाली दासी को कभी अंदर महल में आने का हुक्म नहीं చెత్త ఊడ్చే వాళ్ళు తుడిచే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అలాంటి పని వాళ్ళని ఎప్పుడు కూడా మహల్ లోపలికి వచ్చే ఆజ్ఞ ఉండదు వాళ్ళు इन सब बातों को तुम बच्चा अच्छी रीति समझ ఈ విషయాలన్నింటినీ పిల్లలని మీరు మంచి రీతిగా అర్థం చేసుకోండి పిచ్చాడి మే और भी समझते जाएंगे లాస్ట్ లో ఇంకా అర్థం అవుతూ ఉంటుంది ఎందుకంటే మన బుద్ధి కూడా ఇంకా క్లియర్ అవుతుంది కర్మాతీత అవస్థను పొందుతాం మనసు కూడా మంచిగా ఇదవుతుంది ఉన్నతంగా తయారు చేసే వారి పైన గౌరవం అనేది ఉంచాలి ऊंच बनाने वालों का फिर रिगार्ड भी रखना होता है देखो कुमार का है वो सीनियर है रिगार्ड रखना चाहिए మరి కుమార్ కదా అది ఎవరు ప్రకాష్ మందర్ ఆమె సీనియర్ ఆమెకి ఎంత గౌరవం ఉంచాలి కదా बाप बच्चों को ध्यान खिंचवाते हैं जो बच्चे महारथी हैं उनको रिगार्ड रख బాబా పిల్లల యొక్క అటెన్షన్ లాగుతూ ఉంటారు ఏ పిల్లలైతే మహారథులు వాళ్ళకి గౌరవం ఉంచండి रिगार्ड नहीं रखते तो अपने ऊपर पाप बोझा चढ़ाते గౌరవం ఉంచట్లేదు అంటే మీ పైన మీరు పాపాన్ని బరువుని ఎక్కుతుంటారు జ్ఞానంలో పెద్దవాళ్ళు అనుభవంలో పెద్దవాళ్ళు సీనియర్ ఉన్నారు అంటే ఏజ్ కాదు దీని పరంగా ఏంటి చూడాలి గౌరవం అనేది ఇవ్వాలి ये सब बातें बाप ध्यान में देते हैं విషయాలన్నీ బాబా మనకి అటెన్షన్ పెడుతుంది बड़ी खबरदारी चाहिए చాలా జాగ్రత్త అనేది ఉండాలి నెంబర్ వార్ కిస్కో రిగార్డ్ कैसे रखना चाहिए నెంబర్ వారికి ఎవరికి ఎలా గౌరవాన్ని ఉంచాలి బాబా అయితే ప్రతి ఒక్కరి గురించి బాబాకు తెలుసు కదా కిస్కో కహే తో ట్రేటర్ बनने में देरी ना पड़े నాకు అన్ని తెలుసు అలాగే నేను ఎవరి గురించైనా చెప్పాను అనుకోండి వెంటనే వాళ్ళు ద్రోహులు అయిపోతారు ఎంతేమో పట్టదు फिर कुमारिया माताओं पर आदि पर बंधन आ जाते हैं कुमारीల పైన మాతల పైన బంధనాలు అనేవి सितम सहन करने పట్టు వాళ్ళు ఎంత సహిస్తూ बहुत करके माताएं लिखते हैं చాలా మంది మాతలు బాబాకి రాస్తూ ఉంటారంట बाबा हमको ये बहुत तंग करते हैं వీళ్ళు మాకు బాగా విసిగిస్తున్నారు हम क्या करें మేమేం చెయ్యాలి अरे तुम कोई जानवर थोड़ी हो जो जबरदस्ती करेंगे మీరు ఏమైనా జంతువులా మీరు నోట్తో ఏమీ అనలేరు చేయలేరు జంతువులుగా మీకు కట్టిపడేయడానికి జబర్దస్త్ చేయటానికి బలవంతం చేయటానికి अंदर में दिल है अब पूछते हैं क्या कर మీకు లోపల మనసులో ఏదో ఉంది అందుకే అడుగుతున్నారు మీకు మనసులో కోరిక ఉంది అందుకే మేము ఏం చేయనని అడుగుతున్నారు अरे तुम ये
इसमें तो पूछने की बात ही नहीं, అందులో అడిగే విషయమే లేదు. ఆత్మ అప్నా మిత్ర హై అప్నా హీ శత్రు అంటారు కదా, ఆత్మ తనకు తానే శత్రువు తనకు తానే మిత్రువు అంటే ఇదే అంటున్నారు బాబా అంటారు. ప్రాణం పోయిన ధర్మం వదలకూడదు. అలా వదలకుండా ఉండేటప్పుడు మీకు మీరు మిత్రులు అవుతారు. వదిలేరా అంటే మీకు మీరు అది కూడా బాబా ఇంకేం చెప్పచ్చు. చాలా మంది లౌకికంలో కూడా ఒక పోస్ట్ పొజిషన్ సంపాదించుకోవాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మనసు చెప్పిందే వింటారు. ఏది తమ జీవితాన్ని ఉన్నతంలోకి తీసుకెళ్తుందో అదే పాటిస్తారు. ఇంకెవరు ఏది చెప్పినా అది వినరు. మరి అలాంటప్పుడు ఎక్కడికి వచ్చేటప్పుడు కూడా అలానే వినరు. ఎవరు ఏది చెప్పినా కూడా ఎవరికి వాళ్ళు జో సాహే జో కరే, ఏది కావాలంటే అది చేయొచ్చు. పూछना माना दिल है, మీరు ఏదైనా అడుగుతున్నారు అంటే నీకు మనసు ఉంది అని అర్థం అంటున్నారు బాబా. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమంటారా వద్దంటారా, ఉద్యోగం చేయమంటారా వద్దంటారా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మీకు మనసు ఉంటేనే అవన్నీ అడుగుతుంటారు. ముఖ్యమైన విషయం యాద్ సే తుమ్ పావన్ బన్తే, స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణ నెంబర్ 1 పవిత్రమైన వారు కదా. మమ్మ కిట్నీ సర్వీస్ करते थे, మమ్మ ఎంత సేవ చేసేవారు. ऐसा तो कोई कह ना सके हम मम्मा से भी होशियार, ఇలా ఎవరు అనలేరు కదా మేము మమ్మ కన్నా తెలివైన వాళ్ళు. మమ్మ జ్ఞానం में सबसे तीखे थे, మమ్మ జ్ఞానంలో అందరికన్నా కూడా చాలా చురుకు. योग की कमी बहुतों में है, యోగం యొక్క లోటు అయితే చాలా మందిలో ఉంది. యాద్ మే రह नहीं सकते, స్మృతిలో ఉండట్లేదు చాలా మంది. యాద్ नहीं करेंगे तो వికర్మ వినాశ कैसे होगा, స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశం. లా कहता है पिछाड़ी में याद में ही शरीर छोड़ना, లా ఏం చెప్తుంది, బాబా స్మృతిలోనే మన లాస్ట్ లో శరీరాన్ని విడిచిపెట్టాలి. ఎవరి స్మృతిలోని కాదు, శ్రీబాబా స్మృతిలోనే ప్రాణాన్ని తనువు నుండి వెళ్ళిపోవాలి. ఏక్ బాప్ కే శివాయ ఆవు కోయి యాద్ నా ఆయి, ఒక్క తండ్రి స్మృతి చెప్పించి ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. కహాబి ఆసక్తి నా, ఎక్కడ కూడా ఆసక్తి అనేది ఉండకూడదు. ये प्रैक्टिस करनी होती है, हम अशरीरी आई थे फिर अशरीरी होकर जाना है. ये प्रैक्टिस चाहिए, अशरीरीగా వచ్చాము అశరీరిగా వెళ్ళాలి. बच्चों को बार बार समझाते रहे, పిల్లలకైతే గడియ గడియ అర్థం చేసుకుంటాం. बहुत मीठा बनना है, చాలా మధురంగా అవ్వాలి. దైవీ గుణ भी होने चाहिए, దైవీ గుణాలు కూడా ఉండాలి. देहात्मान का भूत होता है ना, ये देहात्मा అనే భూతం ఉంటుంది కదా, अपने पर ध्यान रखना चाहिए. మీపై మీరు అటెన్షన్ పెట్టుకోవాలి. बहुत प्यार से चलना है, చాలా ప్రేమతో నడవాలి. తండ్రిని స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి. చక్రం యొక్క రహస్యాన్ని ఎవరికైనా అర్థం చేయించినా కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంది. బాబా చెప్పారు కదా, దేని గురించి చెప్పారు బాబా, గేట్ వే ఆఫ్ హెవెన్ అని చెప్తూ 3 చిత్రాలు మెయిన్వి చెప్పారు కదా, అందులో సృష్టి చక్రం కూడా. 84 जन्मों को भी किसको याद नहीं रहते हैं, तो 84 लाख फिर कैसे कोई याद कर सके. 84 జన్మల గురించి ఎవరికి గుర్తుండకపోతే 84 లక్షల గురించి ఎవరైనా ఎలా స్మృతి చేయగలుగుతారు. ख्याल में भी आ ना सके, ఆలోచనలో కూడా రాకూడదు. ఈ చక్ర को ही बुद्धि में याद रखो तो भी ఓహో సవాల్, ఈ చక్రాన్ని బుద్ధిలో గుర్తుంచుకున్నా చాలు ఓహో సవాల్. अभी ये नाटक पूरा होता है, पुरानी दुनिया से वैराग्य होना चाहिए. బుద్ధియోగ శాంతిధామ్ సుఖధామ్ में, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది, పాత ప్రపంచం నుండి వైరాగ్యం అనేది రావాలి. బుద్ధియోగం శాంతిధామం సుఖధామంలో ఉండాలి. గీతా మేబీ మన్మనాభావ్, గీతలో కూడా ఉంది కదా మన్మనాభావం. కోయి బి గీతా పార్టీ మన్మనాభావ్ కా అర్థ నహీ జానా, గీతా పార్టీలు ఎవరైతే ఉన్నారో గీతను చదివి వినిపించే వాళ్ళకు కూడా మన్మనాభావ యొక్క అర్థం గురించి తెలియదు. तुम बच्चे जानते हो भगवान वासुदेव के सभी संबंध छोड़ अपने को आत्म समझो, మీరు తెలుసుకున్నారు భగవంతుని యొక్క మాట, దేహం యొక్క అన్ని సంబంధాలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకోండి. ఇది ఎవరన్నారు, స్వయం. कोई फिर कहते हैं हम तो शास्त्रों को ही मानते हैं, మన భగవాన్ ఆये तो भी नहीं मानेंगे. కొంతమంది అంటారంట మేము శాస్త్రాన్ని ఒప్పుకుంటాం కానీ భగవంతుడు వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయం. బరోబార్ శాస్త్ర పడితే రైతే తప్పకుండా వాళ్ళు శాస్త్రాల్ని
చదువు. భగవాన్ ఆए हैं రాజయోగ సిఖలా रहे हैं స్థాపన हो रही है ఇప్పుడు భగవంతుడు వచ్చారని మనం చెప్పిన నమ్ముతున్నారు. శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మేము చదివిన దాంట్లో ఏది ఉందో మేము అదే నమ్ముతాము. భగవంతుడు వచ్చారు రాజయోగాన్ని ఇప్పుడు మనకి నేర్పిస్తారు. స్థాపన జరుగుతూ ఉంటాయి. ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా భక్తి మార్గానికి భగవాన్ కా నిశ్చయ హోతో వర్ష లేనే లగ్ పడే భగవంతుడు వచ్చారు అన్న నిశ్చయం ఉన్నట్లయితే తప్పకుండా వారసత్వం తీసుకోకుండా ఉండాలి. మరి భక్తి भी కూడా భక్తి కూడా ఎదుర్కోండి. పరంతు జబ్ నిశ్చయం హోనా ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడుతుందో ఇవన్నీ జరుగుతాయి. వారసత్వం తీసుకుంటారు, భక్తి కూడా వదిలేస్తారు, పూర్తిగా బాబా స్మృతి చేసుకొని శక్తుల్ని గుణాలని ధారణ చేసే ప్రయత్నం కూడా. अच्छा मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा కోసం ముఖ్య సారాంశం ఫస్ట్ పాయింట్ देवता बनने के लिए बहुत रॉयल संस्कार धारण करने हैं. దేవతలుగా అవ్వటం కోసం చాలా రాయల్ సంస్కారాన్ని ధారణ చేయాలి. దేవతలుగా అవ్వటం కోసం చాలా రాయల్ సంస్కారాన్ని ధారణ చేయాలి. खान पान बहुत शुद्ध और साधारण रखना है. తినేది తాగేది చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉంచుకోవాలి. తినేది తాగేది చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉంచుకోవాలి. లాలచ్ నహీ కర్నే హై ఆశ ఉంచుకోకూడదు. ఆశ కోరిక ఉంచుకోకూడదు. ఇది తినాలి ఇది తాగాలి అని. దేవతలుగా అవ్వటం కోసం చాలా రాయల్ సంస్కారాన్ని ధారణ చేయాలి. తినేది తాగేది చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉంచుకోవాలి. లాలచ్ ఉంచుకోకూడదు. అప్నా కళ్యాణ్ కర్నే కే లియే మీ కళ్యాణం కోసం దైవీ గుణాన్ని ధారణ చేయాలి. మీ కళ్యాణాన్ని మీరు చేసుకోవటం కోసం దైవీ గుణాన్ని ధారణ చేయాలి. सेकंड पॉइंट अपने ऊपर ध्यान रखते सबके साथ बहुत प्यार से चलना. మీపై మీరు అటెన్షన్ ఉంచుకుంటూ మీపై మీరు చాలా అటెన్షన్ ఉంచుకుంటూ అందరితో పాటు ప్రేమగా నడవాలి. మీపై మీరు చాలా అటెన్షన్ పెట్టుకుంటూ అందరితో పాటు చాలా ప్రేమతో నడవాలి. अपने से जो सीनियर है మీకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో జ్ఞానంలో ఇంకా రిగార్డ్ జరూర్ రఖనా है. వారికి గౌరవాన్ని తప్పకుండా ఉంచాలి. వారికి గౌరవాన్ని తప్పకుండా ఉంచాలి. बहुत बहुत मीठा बनना है చాలా చాలా మధురంగా అవ్వాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. దేహాభిమాన్ మే నహీ ఆనా దేహాభిమానంలోకి రాకూడదు. దేహాభిమానంలోకి రాకూడదు. वरदान बीती हुई बातों को रहम दिल बन समाने वाले శుభచింతక భవ. జరిగిపోయినటువంటి విషయాలు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దయార్థ హృదయులుగా ఇముడ్చుకునేటటువంటి శుభచింతకులుగా జరిగిపోయింది ఏదైతే ఉందో జరిగిపోయిన విషయాలను దయార్థ హృదయులుగా ఇముడ్చుకునేటటువంటి శుభచింతకులుగా కండి.
यदि किसी के बीते हुए कमजोरी की बातें कोई सुनाए तो शुभ भावना से किनारा कर ఒకవేళ ఎవరైనా జరిగిపోయినటువంటి బలహీన విషయాలు మీకు వినిపించినట్లయితే ఒకవేళ ఎవరికైనా జరిగిపోయినటువంటి బలహీన విషయాన్ని వినిపించినట్లయితే శుభ భావనతో దాటివేసేయండి, కినారా దాటివేయండి. व्यर्थ चिंतन या कमजोरी की बातें आपस में नहीं चलनी चाहिए. व्यर्थ చింతన లేదా బలహీన విషయాలు పరస్పరంలో నడిపించుకోవడం. వ్యర్థ చింతన లేదా బలహీన విషయాలు పరస్పరంలో నడిపించుకోవడం. बीती हुई बातों को रहमदिल बनकर संभाल. జరిగిపోయినటువంటి విషయాల్లో దయార్థ హృదయులుగా ఊడ్చుకోండి. వ్యర్థ చింతన లేదా బలహీన విషయాలు పరస్పరంగా నడిపించకూడదు. జరిగిపోయిన విషయాన్ని దయార్థ హృదయులుగా ఊడ్చుకోండి. समाकर इमुड्चुకొని शुभ भावना से उस आत्मा के प्रति मनसा सेवा करते हैं. शुभ భావనతో ఇముడ్చుకొని శుభ భావనతో ఆ ఆత్మ ప్రతి మనసా సేవ చేస్తూ ఉండండి. ఆ ఆత్మ ప్రతి మనసా సేవను చేస్తూ ఉండండి. भले संस्कारों के बस कोई उल्टा रहता करता या सुनता है तो उसे परिवर्तन कर. भले సంస్కారాలకు వశమై ఉల్టా అన్నారు, ఏదో చేశారు, పరివర్తన చేసుకో. భలే సంస్కారాలకు వశమే ఏదైనా ఉల్టా అన్నారు, చేశారు, ఏదో వినిపించారు, మీరు ఏం చేయాలి, దాన్ని పరివర్తన చేస్తారు. వాళ్ళ సంస్కారాలకు వశమే వాళ్ళు చెప్పారు, కానీ నేను సంస్కారానికి వశం అవ్వలేదు కదా, నేను దాన్ని ఏం చేయాలి, పరివర్తన చేస్తాను. एक से दो तक, दो से तीन तक ऐसे व्यर्थ बातों की माला ना हो जाए. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరు నుండి ముగ్గురు, ముగ్గురు నుండి నలుగురు, అలాగే ఈ వ్యర్థ విషయాల యొక్క మాల తయారవ్వకూడదు. ఈ వ్యర్థ విషయాల యొక్క మాల తయారవ్వకూడదు. ऐसा అటెన్షన్ రఖనా అర్థం శుభచింతక్ బనం. ఇటువంటి అటెన్షన్ ఉంచుకోవటం అనగా శుభచింతకులుగా అవ్వటం. ఇటువంటి అటెన్షన్ ఉంచుకోవటం అనగా శుభచింతకులుగా అవ్వటం. स्लोगन. संतुष्ट मनी बनो तो प्रभु प्रिय, लोक प्रिय और स्वयं प्रिय बन जाएंगे. संतुष्ट मनीगा అయినట్లయితే, సంతుష్ట మణిగా అయినట్లయితే ప్రభు ప్రియంగా, లోక ప్రియులుగా, మరి స్వయం ప్రియులుగా అవుతారు. సంతుష్ట మణిగా తయారైనట్లయితే ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా, మరియు స్వప్రియులుగా అవుతారు. కాకపోతే ఏం కావాలి, సంతుష్టి మణి అన్నారు. अव्यक्त इशारा पॉइंट. कंबाइंड रूप की स्मृति से सदा विजयी बनो. जैसे शरीर और आत्मा कंबाइंड है तो जीवन है. ఎలా అయితే శరీరం ఆత్మ రెండు కంబైన్డ్ గా ఉంటేనే జీవితం. ఇది ఆత్మ శరీర से अलग हो जाए, ఒకవేళ ఆత్మ శరీరం నుండి వేరైనట్లయితే జీవన్ సమాప్త అవుతా, జీవితం ఏమైపోతుంది, సమాప్తమై. ऐसे कर्मयोगी जीवन, అదే విధంగా కర్మయోగి జీవితం అనగా కర్మయోగి బినా నహి. కర్మ యోగం లేకుండా ఉండకూడదు, యోగం కర్మ లేకుండా ఉండదు. అలాగే కర్మయోగి జీవితం కూడా కంబైన్డ్ గా ఉండాలి, కర్మ యోగం.
సదా కంబైన్డ్ हो तो సదా కంబైన్డ్ గా ఉన్నట్లయితే సఫలత మిల్తీ రహే సఫలత అనేది లభిస్తుంది కంబైన్డ్ గా ఉన్నట్లయితే. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు? ఎక్కువ లాలచ్ పెట్టుకోకూడదు, అది కూడా అసరి స్వభావం అంటున్నారు. అలా కోరిక పెట్టుకోవటం కూడా. ఓం శాంతి. याद करो ये तीन बिंदु
सहारे भव से उतरो, इसके सहारे भव से उतरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बिंदु है ये बिंदिया श्रृंगार, बिंदु को कर जी भर प्यार। बिंदु है ये बिंदिया श्रृंगार, बिंदु को कर जी भर प्यार। बिंदु में दो विश्व विसार, बिंदु में अपना संसार। बिंदु संग रहो ना किससे डरो,